పూర్వము శ్రీకృష్ణుడు కూడా పాలకడవలో చంద్రుణ్ణి చూచి నీలాపనిందల పాలయ్యాడు. సత్రాజిత్ అనే రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. ఆ సమంతకమణి రోజుకి 1000 మనుగల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తన కిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్ తలచి లోకమంద ప్రచారం చేశాడు. ఆ వార్త కృష్ణుడి చెవిని పడింది. తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహాన్ని వధించిన జాంబవంతుడు శ్రీకృష్ణుతో కలపడ్డాడు. అహోరాత్రులు ఘోరాఘోరిగా చెట్లతోనూ గదాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. చివరకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగును శ్రీరాముడు అని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణునికిచ్చి తన కుమార్తె అయిన జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ సమంతకమణిని వారికిచ్చాడు. సత్రాజిత్తు తన పొరపాటును తెలుసుకుని ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుణ్ణి చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షంతులను శిరస్సుపై వేసుకున్న నీలాపనిందులు కలగక సకల ఐశ్వర్యాలను పొందుదురు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. మరి కొన్ని మంచి స్టోరీలతో మీ ముందుకు వస్తాను. బాయ్.